హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. పిఎం విశ్వకర్మ ఉచిత కుట్టు మిషన్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఓన్లీ కుట్టు మిషన్ కనే కాదు, 18 రకాల చేతి వృత్తుల పనుల వాళ్ళకైతే ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. చేతి వృత్తుల వారిని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది అనుకుంటున్నాను నేనైతే. పిఎం విశ్వకర్మ యోజన పథకం ఇదైతే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకైతే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సర్చ్ బార్ లో వచ్చేసి పిఎం విశ్వకర్మ అని టైప్ చేసి ఎంటర్ చేసినామంటే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. పిఎం విశ్వకర్మ అనే వెబ్సైట్ మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి ఇలా లాగిన్ పేజ్ అయితే వస్తుంది అనమాట. రైట్ సైడ్ లో వచ్చేసి మనకి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినామంటే మనకి అప్లికెంట్ బెనిఫిషియరీ లాగిన్, సెకండ్ వచ్చేసి సిఎస్సి లాగిన్ అని ఉంటుంది. సిఎస్సి లాగిన్ లో వచ్చేసి మనం సెకండ్ అయితే సిఎస్సి రిజిస్టర్ ఆర్టిసన్ అని ఉంటుంది. దాని అంటే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసినామంటే మనకి రిజిస్టర్ నో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నో అనే ఆప్షన్ అయితే మనం పెట్టుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే కింద ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సా ఎంటర్ చేసుకొని మనం ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్లో అయితే టిక్ పెట్టేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికైతే మనకి ఓటీపీ అనేది వస్తుంది, మెసేజ్. మన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ తంబు అయితే అడుగుతుంది అనమాట. ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళదైతే తంబు అయితే అడగడం జరుగుతుంది. మనం ఇక్కడ టిక్ పెట్టుకొని వెరిఫై బయోమెట్రిక్ పెట్టినామంటే వాళ్ళ తంబు అయితే ఇప్పించాలి బయోమెట్రిక్ మీద. మనకాడ బయోమెట్రిక్ అయితే కనెక్ట్ చేసుకొని ఉండాలి సిస్టమ్కి. బయోమెట్రిక్ సక్సెస్ అయిందంటే కానీ మనకి ఇలా వాళ్ళ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. మనం ఇక్కడ ఉన్న డీటెయిల్స్లో మనకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుకు వచ్చేసి మ్యారేజ్ స్టేటస్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఇవ్వాలన్నమాట. కేటగిరీ వచ్చేసి ఎస్సీ అయితే ఎస్సీ ఇవ్వాలి, ఓబీసీ ఉంటే ఓబీసీ ఇచ్చుకోవచ్చు, లేదంటే జనరల్ పెట్టుకోవచ్చు నార్మల్ ఉంటే. తర్వాత వచ్చేసి దివ్యాంగం ఉంది కదా, దివ్యాంగం ఉన్న కాడ దివ్యాంగం ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మనం సేమ్ స్టేట్లోనూ చేస్తుంటే అయినా ఎస్ పెట్టుకోవాలి, లేదంటే నో పెట్టుకోవాలి. అలాగే సేమ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఎస్ పెట్టుకోండి, నో వేరే డిస్ట్రిక్ట్ అయితే నో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది మెంబర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది మనకి చూపిస్తుంది కాబట్టి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి అడ్రస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అడ్రస్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి, లేదంటే అడ్రస్ పెట్టుకోవచ్చు అనమాట, వేరే అడ్రస్ అయితేనా. నెక్స్ట్ వచ్చేసి మన గ్రామ పంచాయతీ కాదని అడుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. గ్రామ పంచాయతీ అని అంటే ఇక్కడ డిస్టిక్ అయితే అడుగుతుంది అనమాట. మనది ఏదైతే డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. మనది గ్రామ పంచాయతీ ఏది అనేది అయితే ఇక్కడ మళ్ళీ మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫెషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ట్రేడ్ నేమ్ అనమాట. మనం ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఏదైతే ఇక్కడ మనం ఇచ్చుకోవాలన్నమాట. మనకు సపోజ్ టైలరింగ్ అనుకుంటాం అనుకో, టైలర్ మిషన్ కావాలనుకుంటేనా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే కిందికి తీసుకొని టైలర్ అనేది దర్జీ అనేది ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫైనల్ లాస్ట్లో అయితే ఉంటుంది టైలర్ దర్జీ అని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని మనకు బిజినెస్ అడ్రస్ అయితే అడుగుతుంది. సేమ్ ఆధార్ యాస్ అడ్రస్ అనేది అయితే మనం పెట్టుకోవచ్చు. క్లిక్ చేసుకొని సేవ్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. మనం సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనది ఏ బ్యాంక్ అయితే ఉంటే ఆ బ్యాంక్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని మనం సర్చ్ బార్ ఇట్లా సర్చ్ చేస్తున్నామంటే మనకి నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి అకౌంట్ నెంబర్ అనేది. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అయితే మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డూ యూ వాంట్ క్రెడిట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనికైతే ఇక్కడ ఎస్ అనేది ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ కింద అమౌంట్ రిక్వైర్డ్ అని అయితే ఇచ్చినాడు కదా, ఇక్కడ 1 lakh అయితే పెట్టుకోండి. తర్వాత లోన్ ప్రాసెస్ అని ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనికైతే అన్ని టిక్లు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలన్నమాట.
క్లిక్ చేసినామంటే ఇక్కడ మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్ని టిక్ బాక్స్లు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ సేవ్, తర్వాత నెక్స్ట్ కొట్టాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ అగ్రి అనేది బటన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని మనం సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసినామంటే లోడింగ్ అయిపోతుంటుంది. మన డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయిపోయి మనకి ఇట్లా అప్లికేషన్ నెంబర్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైనల్ స్టెప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి స్క్రోల్ డౌన్ చేసినామంటే డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసినామంటే మనకి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం అయితే సేవ్ చేసుకోవాలి. పీడిఎఫ్లో సేవ్ చేసుకొని మనం అయితే ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రింట్ మిషన్కి ప్రింట్ ఆప్షన్ అయితే తీసుకొని మనం ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు మిషన్కి, జిరాక్స్ మిషన్కి. ఇలా అప్లికేషన్ నెంబర్ అయితే మనం ఇట్లా కూడా రాసుకొని పెట్టుకోవచ్చు పీడిఎఫ్లో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మనం చేయడానికి కోసం ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అయితే మనకి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.